Girls, those are watching this video after a long time. అందరికీ హాయ్. అండ్ నా స్కిన్ మీరు చూస్తున్నారు కదా, మీకు నా స్కిన్ ఎలా అనిపిస్తుంది? షైనీ, గ్లోయిగా, హైడ్రేటింగ్గా అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ ఐ ఇంట్రడ్యూస్ దట్ మాయిశ్చరైజర్ టు యూ. సో నేను రీసెంట్గా ఒక మాయిశ్చరైజర్ పర్చేస్ చేసిన, దానివల్ల ఈ గ్లోయింగ్గా, హైడ్రేటింగ్ ఉంది నా స్కిన్. చాలా రోజుల తర్వాత, ఇంత ఎండల తర్వాత వర్షం పడింది. ఆఫ్టర్నూన్ మంచి న్యాప్ తర్వాత నాకు అట్లా ఎందుకో రిఫ్రెష్గా బయటికి వెళ్ళాలి, నడవాలి, కాసేపు వాకింగ్ చేయాలనిపించింది. సో కనిపిస్తుంది ఇద్దరు ఆంటీ అంకుల్ మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ కడకుండా రికార్డ్ చేసేసా. సో ఏంటంటే లైఫ్లో మనము చాలా 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 హెక్టిక్ ప్రెషర్స్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఈ రోజులలో చిన్న ఏజ్ల నుంచే చాలా రెస్పాన్సిబిలిటీస్, ప్రెషర్స్, యాంగ్జైటీ అండ్ ఆఫీస్ టెన్షన్స్, పర్సనల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ పక్కకు పెట్టి మనకంటూ ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసుకొని నీకు ఓన్గా నువ్వు కూర్చొని, ఐ మీన్ టు సే మన టైం మనం స్పెండ్ చేసి మన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అవన్నీ మనం కూర్చొని అనలైజ్ చేసుకోవాలి. దాని తర్వాత వన్స్ మన మనసు, మన మైండ్ అంత పీస్ఫుల్ అయిన తర్వాత ఓకే, ఒక పర్టికులర్ టైంలో మనం ఏం చేయాలని ఒక క్లారిటీ మనకు వస్తుంది. ఇవాళ నేను అదే నేర్చుకున్నాను. నేను ఉండే ఏరియా చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో. అట్లా వాకింగ్ చేసి నేను ఇట్లా ఇంత కూల్గా ఉన్నప్పుడు, ఇంత ప్రశాంతంగా ఒంటరిగా ఉండి నేను టైం స్పెండ్ చేసినప్పుడు నాకెందుకు దేవుని పాటలు, దేవుని తలుచుకొని ఆ సాంగ్స్ హమ్మింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ చిన్న బుడ్డోడు కనిపించిండు, వాడికి సైక్లింగ్ చేస్తున్నట్టు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఆడుకుంటున్నారు. దిస్ ఈస్ ద ఏజ్ వేర్ నో టెన్షన్, నో ప్రెషర్స్, కాబట్టి చాలా మంచిగా ఆడుకుంటున్నారు. సో ఐ కేమ్ బ్యాక్ టు మై తిని ఇంకా తీసిన వీడియోస్ ఎడిటింగ్ చేసి పడుకోవడమే. దట్స్ ఆల్ ఫర్ ద డే. బాయ్.